జనాభా ఉన్నటువంటి దాదాపు 80%. అందరికీ స్వాగతం, సుస్వాగతం. బీసీ వర్గాలకు చెందినటువంటి మన జయశ్రీలత గారు, శంకరపు జయశ్రీలత గారిని రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా, మన రాష్ట్ర అధ్యక్షులు మన కేసీన శంకరరావు గారు మన ధర్మవరం పట్టణానికి ముఖ్యంగా 80% ధర్మవరం పట్టణంలో బీసీలు ఉన్నారు. మన ధర్మవరం పట్టణంలో జరుగుతున్న ప్రతి ఒక్క విషయం కూడా ఆయన దృష్టికి అప్డేట్గా వెళ్తుంది. మరి ఇంత బాధపడుతున్న ధర్మవరం పట్టణంలో బీసీలకి ఒక గుర్తింపు తేవాలని చెప్పేసి గతంలో ఇప్పుడు 4వసారి 5వసారి ధర్మవరం రావడం శంకరరావు గారు ధర్మవరం వాస్తవ్యురాలైనటువంటి బీసీ కులస్తురాలు మన శంకరపు జయశ్రీ గారిని రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ప్రకటించడము, తర్వాత మహిళా దినోత్సవం రోజున విజయవాడ నగర నడిబొడ్డున మంగళగిరిలో ఆమెకు ఘన సన్మాన కార్యక్రమం చేస్తూ ప్రమాణ స్వీకారోత్సవం కూడా చేయడం జరిగింది. కర్రా వెంకటరమణ గారు, అదేవిధంగా బండారు సూర్యనారాయణ గారు కర్నూలు మండలం నుంచి వచ్చారు. వాళ్ళు వేదికపై కూర్చు మిగతా వాళ్ళు పేరు పిలిచినటువంటి వాళ్ళు దయచేసి మీటింగ్ చేస్తాం. మరి రంగాశ్రీరావు గారు మన అన్నమయ్య సేవ మండలి నుంచి కొడాలపల్లి గారు సెంటిమెంట్, ఆయన ఏ కార్యక్రమం ప్రార్థన చేస్తున్న ఆ కార్యక్రమం దిగ్విజయంగా అయిపోతే చిరంజీవి సార్ అత్యంత విలువైనటువంటి విషయాలు చెప్తున్నారు. అందరూ కూడా కూర్చొని, ఎవరు కూడా వేదికపైకి రావద్దండి, మీ స్థానాల్లో కూర్చోండి సార్, కార్యక్రమంలో కూర్చోండి. మరి తెలంగాణ అసెంబ్లీలో కూడా చూస్తే 119 స్థానాలలో ఇవాళ కులకరణ జరిగింది. ఎంతో కొంత చతుర్బుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే, దీపజ్యోతి నమోస్తుతే, దీపజ్యోతి పరబ్రహ్మ, దీపజ్యోతి జనార్దన, దీపజ్యోతి పరబ్రహ్మ, దీపజ్యోతి జనార్దన, దీపో హరతు మే భావః. శుభం కురు త్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః. శుభం కురు త్వం కళ్యాణం ఆరోగ్యం ధనే, దీపజ్యోతి నమోస్తుతే, దీపజ్యోతి పరబ్రహ్మ, దీపజ్యోతి జనార్దన, దీపజ్యోతి పరబ్రహ్మ, దీపజ్యోతి జనార్దన, దీపో హరతు మే పాపం, సంధ్యాదీపనమోస్తుతే. శుభం కురు త్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః. శుభం కురు త్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః. శుభం కురు త్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః.
విషయాలు చెప్పారు. నేను కూడా ఎక్కువ విశ్లేషించుకున్న 4 విషయాలు చెప్తాను. ముఖ్యంగా మనము ధర్మారము బీసీల అడ్డా, ధర్మారం గడ్డ బీసీల అడ్డా అనేది 100% నిజమండి. 100% నిజము. మనము గత 40 సంవత్సరాలుగా వేరే వేరే కారణాల వల్ల ఎప్పుడో 67 తర్వాత ఇప్పుడు మళ్ళీ సత్యకుమార్ ద్వారా బీసీ మార్గాన్ని మనం వేసుకున్నాము. ఆ బీసీ మార్గం కోసము ఎంతో దీక్షతో ఇక్కడ ఉన్న జనము, ధర్మారంలో ఉన్న మిగతా బీసీలందరూ ఎంతో దీక్షగా కష్టపడి పనిచేసి ఆ రోజుల్లో చాలా క్లిష్టమైన పరిస్థితులు ఉన్న ఆయన గెలుపుకు పోరాడినందుకు ఒక్కసారి సభాముఖంగా మీకందరికీ ఇంకొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మన సత్యకుమార్ గారిని గెలిపించుకునే దాని ద్వారా మనలో ఒక ఆత్మవిశ్వాసం కలిగింది. ఎందుకంటే మనము కూడా వీళ్ళని ఎదిరించి, మిగతా వాళ్ళని ఎదిరించి నిలబడి మన వాళ్ళని గెలిపించుకోగలుగుతామనేది ఒక ఆత్మవిశ్వాసం జరిగింది. బీసీ బాట సత్యకుమార్ దయ వలన మాకు బీసీ బాట అనేది ధర్మారంలో ఏర్పడింది. ఈ బీసీ బాట నుంచి వెనక్కి రావద్దండి, ముందుకే పోదాం. ఎంతైనా కష్టం కానీ ముందుకే పోదాం, ముందుకు పోయి పోరాడతామండి. కష్టాలు వస్తాయి, రావాలి కాదు, మళ్ళీ వస్తారు, మనల్ని బాధ పెట్టారు, మనల్ని కష్టపెట్టారు. భయపడద్దండి, మన మాట ముందుకే. ఎందుకంటే 70% ఉన్నాము ధర్మారంలో, బీసీలో 70% ఉన్నాము. 70% ఉన్న వాళ్ళందరూ ఏకమయ్యి ఒక తాటి మీదకి, ఒక మాట మీదకి, ఒక బాట మీదకి వస్తే మన వల్ల ఎవరు ఏం చేస్తారనేది గుర్తుపెట్టుకోండి. పరిస్థితుల్లో వెనకడుగు వేయద్దండి. ఆల్రెడీ మనల్ని వెనకబడిన వాళ్ళు అంటే అంటారు, నిజమే, మన జాతులు వెనకబడి ఉన్నాయి, తరతరాలుగా వెనకబడి ఉన్నాము. మనము మన జాతులు వెనకబడి ఉన్నాము కాబట్టే మనము వెన్ను గట్టిగా నిటారుగా వెన్ను మీద నిలబడి వీళ్ళతో పోరాడడానికి వెనుకం చేస్తున్నాము. ఎందుకంటే నా బీసీ సోదరులందరూ 30% వరకు బిలో పావర్టీ లైన్లో ఉన్నారు, 30% అబౌవ్ మిడిల్ క్లాస్లో ఉన్నారు. కాబట్టి ఎవరో వస్తారు, ఏమో చేస్తారనేది మర్చిపోండి. మనకు మనమే చేసుకోవాలా. వెనకబడిన వారు అనే మాట నుంచి బయటకు పడి ముందు పడిన వారిగా బయలుదేరాము. జయలక్ష్మక్క గారిని గుర్తించి సన్మానించేటువంటి కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పెద్దలు, గౌరవనీయులు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శంకర్రావు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రివర్యులు సోదరులు సత్యకుమార్ గారికి, అదేవిధంగా పెద్దలు, గౌరవనీయులు, వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే రుజువు చేస్తూ పని చేయడానికి, 10 మంది కోసం బతకడానికి ఒక అర్థం ఉందని చెప్పే ఆలోచనతో రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఒక బ్యూరోక్రాట్గా, ఒక ఐఏఎస్ ఆఫీసర్గా రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఈ రోజున నా జాతి కోసం కష్టపడాలనే ఆలోచనతో పనిచేస్తున్నటువంటి పెద్దలు, గౌరవనీయులు చిరంజీవి సార్ గారికి, అదేవిధంగా వేరే వర్తలు భిన్న రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా మాట్లాడుతూ వచ్చినారు. చిరంజీవి సార్ గారు స్టాటిస్టిక్స్ తీసుకొని ఇందాక తమిళనాడు అసెంబ్లీ గురించి చెప్పినారు, ఆంధ్ర అసెంబ్లీ గురించి, తెలంగాణ అసెంబ్లీ గురించి చెప్పినారు. అదే రకంగా నా పక్కన కూర్చొని ఫోన్ చూపిస్తూ ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో ఇది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. మొదటిగా వారికి విన్నవించుకునేది ఏమంటే, రాజకీయ పార్టీలన్నీ కూడా వెనుకబడిన వర్గాల వాళ్ళకు సీట్లు ఇవ్వడానికి సంసిద్ధంగా ఉంటాయి. ఎందుకంటే నెంబర్ గేమ్ కాదు. అందులో మనమే నాయకత్వ లక్షణాలు పులిగించుకోవడంలో విఫలమవుతున్నామనేది నా వంతు అనుభవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. వెనుకబాటు అనేది అక్కడే ఉంది. ఒక రకంగా రాజకీయ రంగంలోనే లీడర్ ఉండాల్సిన అవసరం లేదు. ఏ వృత్తిలో ఉన్నా జీవితంలో మీరు నాయకులుగా ఎదగాలనే ఆలోచనతోనే మనందరూ బతికితే ఈ జాతి ఔన్నత్యానికి పాటుపడినటువంటి వాళ్ళు అవుతామని చెప్పేసి నా భావన అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందులో కృషి చేసినటువంటి మహానుభావులే మహాత్మా జ్యోతిరావు పూలే గారు.
ఈరోజు చిరంజీవి సార్ గారికి రిటైర్డ్ అయిన తర్వాత ఒక సార్ అని పిలుస్తున్నామంటే ఆయన చేసి చదువుకున్నటువంటి చదువు వల్ల, ఆయన చేసినటువంటి ఉద్యోగం వల్ల, ఆయన చేస్తున్నటువంటి సేవ వల్ల. చదువు అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి విషయం ఎప్పుడు కూడా మరవద్దని చెప్పేసి కూడా మరొకసారి వేదిక గురించి విజ్ఞప్తి చేస్తాము. కేవలం రాజకీయాల్లో రాణించినంత మాత్రానే రాజ్యాధికారం అవసరమైతే ఖచ్చితంగా ఉంటుంది, కానీ కేవలం రాజ్యాధికారంతోనే వెలుగుబాటుతనం పోదని నేను బలంగా నమ్ముతున్నా అని చెప్పేసి కూడా వేదిక గురించి తెలియజేస్తాను. రాజకీయాల్లో నెంబర్ కాదు సార్, బ్యూరోక్రసీలో నెంబర్ తీద్దాం. ఎంతమంది ఐఏఎస్ ఐపీఎస్ మన వాళ్ళు ఉన్నారు ఒకసారి చూస్తే 5 ఏళ్ళకి ఒకసారి వచ్చిపోయే వాళ్ళకంటే కూడా 60 ఏళ్ల పాటు ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని ఆలోచనలని, అన్ని జీవితాలని శాసించే స్థాయికి ఎదగలనే ఆలోచనతో మన వాళ్ళని బోధన చేయమని చెప్పేసి కూడా బీసీ సంఘాల వారికి వేదిక మీద విజ్ఞప్తి చేస్తాం. ఒక 3 రోజుల నుంచి చెప్తూనే ఉన్నా, నేను కూడా మీటింగ్ పెడతారు అక్క కోసం అంటే అక్కడితో నేను మాట్లాడలేదు, కానీ బాగా చేయండి, మీకేమన్నా సపోర్ట్ అవసరం మేమందరం ఉన్నాము, మేమందరం కలిసి పనిచేస్తామని చెప్తూనే వచ్చినాం. లేదు చాలా బాగా చేస్తామన్నారు. ఇదే ఒక మా పార్టీ మీటింగ్ అయితే ఈ పార్టీ విసులు కేకలు బయట కూడా జనాలు ఉంటారు, కానీ మనం కన్ఫైన్ అయిపోతున్నాం, ఖాళీ చేయలేదు. ఎప్పుడు కూడా ఒక నాయకుడికి ఉత్ప్రేరకం కానీ ఉత్సాహం కానీ ఏంటంటే కరతాల ధ్వనులు, ప్రేక్షక సమూహం అనేది వాస్తవం అని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అక్కడే మనం వెలుగుబాటుతాం మొదలవుతామని చెప్పేసి కూడా గ్రహించుకుంటున్నాం. మీ నుంచి ఏం పెద్దగా ఆశిస్తున్న సంక్షేమ సంఘాల వాళ్ళు 75 ఏళ్ళు పైబడిన వయసులో ఆయన పెద్ద ఇక్కడికి వచ్చేసి ఎక్కడో ఏదో ఊరుగా వచ్చేసి మన కోసం ఇక్కడ కూర్చొని గంటల పాటు నిరీక్షించి వాళ్ళ ఉపన్యాసాలు ఇచ్చేసి మీకు దిశానిర్దేశం చేసేటువంటి కార్యక్రమంలో ఈ ప్రాంత వాస్తవంలో ఒక 2 గంటలు 3 గంటల సమయం ఇవ్వలేకపోవడం అనేది దౌర్భాగ్యం అని చెప్పేసి కూడా మన వాళ్ళందరికీ వేదిక తెలియజేస్తాం. కదలాలని అవసరం వచ్చినప్పుడు అది మన కోసం కాకపోయినా మన పక్కింట్లో ఇంకొక బీసీ సోదరుడి కోసమైనా, ఇంకొక వెలుగుబాటుతనంలో మగ్గిపోతున్నటువంటి కుటుంబం కోసమైనా ఉపయోగపడుతుందని ఆలోచనతోనే ముందుకు రావాలని చెప్పేసి కూడా పిలుపునిస్తాను. అంతేకాకుండా సంఘాల వాళ్ళకు కూడా చెప్తున్నారు, మీరు కమిటీలు వేసుకుంటున్నారు. ఈరోజు నా అక్క గురించి చెప్పాలంటే అక్క గురించి చెప్తాను, నేను పుష్పగుచ్చం ఇవ్వాలా, అక్కను సన్మానించాలా, కానీ మనస్ఫూర్తిగా చెప్తున్నాం, ఆమె చేసే ప్రతి కార్యక్రమంలో కూడా ఏ పిలిపించినా కూడా ఆమెతో పాటు కలవడానికి సంసిద్ధంగా ఏ సమయంలో అయినా ఉంటామని చెప్పేసి కూడా అదే ఆమెకు ఇచ్చే గౌరవం చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను. సంక్షేమ సంఘం వాళ్ళు కేవలం కమిటీలు వేసుకొనేసి ఒక ఆర్గనైజేషన్ నడుపుతూ పోతున్నాం. నేను అక్క ఒకేసారి ఇండిపెండెంట్ పోటీ చేసి 30 ఏళ్ల వయసులో రాజకీయాల్లోకి వచ్చింది. తెలిసి తెలియని వయసు, అసలు ఏమాత్రము రాజకీయం పరిచయం లేని నేపథ్యం. వచ్చిన తర్వాత 21 సంవత్సరాల్లో నేను సమాజాన్ని అయితే చదువుకున్న కొద్ది వరకు, మరి ఇంట్లో చదువుకున్నా లేదు సమాజం తెలియ చెప్తుంది, కానీ పాస్ మార్కులతో అయితే చదువుకున్నా అని చెప్పేసి బలంగా నమ్ముతాను. అందుకే 4 సార్లు వరుసగా పార్టీ టికెట్ ఇచ్చిందని కూడా నమ్ముతాను, 2 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తానని నమ్ముతాను. అనేకమైనటువంటి ఆటపోట్లు ఎదుర్కొని నిలబడినామంటే ఏదో కొన్ని చదువుకున్నాం కాబట్టి ఎగ్జామ్ రాయగలుగుతాను. అసలు చదివేదానంటే ఎగ్జామ్కి హాల్ రాదు. అంటే ఈ 21 సంవత్సరాల క్రమంలో సమాజంలో నేను నేర్చుకుంది ఏంటంటే, మనకంటూ ఒక డైరెక్షన్ ఇచ్చే వాళ్ళు జీవితంలో చాలా తక్కువగా ఉన్నారు. అది అప్పర్ క్యాస్ట్, వాళ్ళని తప్పగొట్టడము తిట్టడము మనకు సంస్కారం కాదు. వాళ్ళని చూసి నేర్చుకోవాలి. వాళ్ళకు ప్రతి నిత్యం హ్యాండ్ హోల్డింగ్ దొరుకుతాము, చేయూత దొరుకుతాము. ఈ చేయూత ఎందుకు దొరుకుతుందంటే చదువు వల్ల వచ్చినటువంటి చేయూత మొదటగా అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఆర్థికంగా భూమి మీద పనిచేసేటువంటి కులాలు అగ్రవర్ణాలుగా తీర్చిదిద్దబడ్డాయి ఈ భారతదేశంలో. ఆ అగ్రవర్ణాల వాళ్ళు అక్కడితో ఆగిపోకుండా ఎప్పుడైతే ఆర్థిక స్థిరత్వం వచ్చిందో, ఆర్థిక స్థిరత్వం వచ్చిన తర్వాత నాగరికత అలవాటు పడినటువంటి క్రమంలో చదువు మాత్రమే మన నాగరికతను, ఈ ప్రాంతాన్ని కానీ, ఈ దేశాన్ని కానీ, ఈ రాష్ట్రాన్ని కానీ పరిపాలించగలిగినటువంటి సత్తా ఇస్తుందని ఒక నమ్మకంతోనే అన్ని వ్యవస్థల్ని గుప్పిడబెట్టుకున్నటువంటి ఈ ప్రపంచంలో, ఈ భారతదేశంలో మనం బయటకు రావాలంటే అంత ఈజీ కాదు. మన బిడ్డల్ని బాగా చదివించుకునేటువంటి పరిస్థితుల్లో కూడా మనం తీసుకోవాలా. ఒక్క రాజకీయాల్లోనే కాదు, బ్యూరోక్రసీలో కావచ్చు, వేరే స్కూల్స్లో రాణించేటువంటి పరిస్థితుల్లో మనం వాళ్ళకి
పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద కూడా సంఘం వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుని అక్కడక్కడ ప్రతి నియోజకవర్గ స్థాయిలో ఒక యూనిట్ పెట్టుకుని ఇందాక మీరు మాట్లాడిన పలుమార్లు చెప్తారు వాళ్ళు ప్రభుత్వాలతో మనకు పని లేదు, పార్టీలతో మనకు పని లేదు. వాస్తవం, ఈ కార్యక్రమాలు చేయాలంటే మనకు పార్టీలతో ప్రభుత్వాలతో పని లేదు. మనంతకు మనంగా మీరు చేసేటువంటి కృషిలో దీన్ని ఎక్కువగా ఆలోచన చేయమని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఎన్నిక కాబడినటువంటి అక్కకు ఈ వయసులో సంతోషం ఉండదు. మొదటిసారిగా అడిగినప్పుడు కూడా నేను చెప్పి ఎందుకక్క నీకు ఈ వయసులో ఇప్పుడు అవసరమా అని. ఆమె రోడ్డు ఎక్కించడానికో లేదంటే ఊరు తిప్పడానికో లేదంటే మనందరి తరఫున ఆమె గొంతుకు వినిపించడానికో మన బాధలను వినిపించడానికో ఆమె ఆలోచన కానీ ఆమె వయసు కానీ ఆమె సమయం కానీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో ఆమె ఈ పదవి కట్టబెడతా ఉన్నారు. నిజంగా ఆమె ధైర్యాన్ని నా జోహార్ ఆ వయసులో అయితే నేనైతే యాక్సెప్ట్ చేసి ఉన్నాను. ఆమె ఔన్నత్యానికి కూడా తల వచ్చి నమస్కారం చేస్తాను. ఎందుకంటే ఈ వయసులో ఏదో చేయాలని తపన. ఒక చిరంజీవి సార్ని చూసినా, ఆమెను చూసినా, కేశవరావు గారిని చూసినా కూడా 70 సంవత్సరాలు వాళ్ళిద్దరు ఉన్న తర్వాత కూడా వాళ్ళు పనిచేస్తున్నారంటే అదొక స్ఫూర్తి మాకందరికి కూడా. కానీ మీకు అప్పుడే చెప్తున్నాను, పోరాటాలు కొద్ది వరకు ఆత్మస్థైర్యాన్ని ఇస్తాయి. జీవితంలో దిశానిర్దేశం కానీ దశానిర్దేశం కానీ చేసేటువంటి పరిస్థితుల్లో పోరాటాల కంటే ఎక్కువగా మన ఆలోచన విధానంలో మార్పు తెచ్చేటువంటి కార్యక్రమాలు జరగల ఈ సంక్షేమ సంఘాల ద్వారా అని చెప్పేసి కూడా మనందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అప్పుడే ఆ పేరు కూడా సార్థకత ఉంటుంది, సంక్షేమ సంఘం అనేది కూడా నమ్ముతానని చెప్పేసి కూడా వేదిక నుంచి సవినయంగా తెలియజేస్తాం. ఇంకా ఒక విషయం ఏమంటే, బీసీల మీద దాడి జరిగితే చట్టపరమైనటువంటి భద్రత మనకు కల్పించేటువంటి చట్టాలు తయారు కావాలని చెప్పేసి కూడా పిలుపునిచ్చారు. నిజమది. తెలుగుదేశం పార్టీ కూడా ఎన్నికల సమయంలో హామీ ఇచ్చున్నాం. మేము బీసీలకు చట్టభద్రత కల్పిస్తాం. ఏ రకంగా అయితే ఎస్సీ ఎస్టీలకు అట్రాసిటీ కేసులు ఉన్నాయో అదే స్థాయిలో బీసీలకు కూడా చట్టభద్రత కల్పిస్తామని చెప్పేసి ఆ దిశగా ఖచ్చితంగా మా అందరూ కూడా మా గొంతు కూడా వినిపించేటువంటి పరిస్థితులు, ఖచ్చితంగా మా నాయకులు ఒప్పించేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయని చెప్పేసి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తాం. అదే సమయంలో సంఘాలకు కూడా ఒక విన్నవిస్తాను. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవికి ఒక కులం ఉంది, ఒక క్రీడ్ ఉంది, ఒక జాతి ఉంది. నేను చేసే వ్యక్తిగతంగా చేసే తప్పుకి నా సంఘం నా కులం పనిచేయాలనుకోవడం నా దౌర్భాగ్యం అని చెప్పేసి బలంగా నేను నమ్ముతాను. నా మీద ఏదైనా దాష్టికం జరిగినప్పుడు, నాకేదైనా అన్యాయం జరిగినప్పుడు నా సంఘం మాట్లాడకపోవడం కూడా అంతే దౌర్భాగ్యం అని చెప్పేసి కూడా నేను నమ్ముతాను. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, చాలా వరకు ఇప్పుడు నేనే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. 20 సంవత్సరాలు ఒకటే పార్టీలో ఉన్న, ఒకే నియోజకవర్గంలో ఉన్న, సమూలంగా సువిశాలంగా ఆలోచన, సునిశ్చితంగా ఆలోచన చేసినప్పుడు సమాజంలో ఉన్నటువంటి ఆలోచన విధానం ఏమంటే, కొన్ని మంది మతస్థులు, ఐ డోంట్ వాంట్ నేమ్ ద నేమ్ ఆఫ్ ద కమ్యూనిటీ, కొంతమంది కులాల వాళ్ళు చట్టంలో వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటు అడ్డం పెట్టుకొని మోసాలు చేస్తూ బెదిరించుకొని సమాజం మీద దాష్టికానికి పాల్పడుతూ మాకు ప్రొటెక్షన్ కావాలి, రాజకీయ పార్టీల కండువాలు వేసుకుని మాకు ప్రొటెక్షన్ కావాలనే ఆలోచనతోనే సంఘాన్ని కానీ పార్టీని కానీ వాడేటువంటి సంస్కృతి పోవాలని చెప్పేసి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు. దీన్ని కూడా ఒక విభాగాన్ని నిర్మించుకోవాలా. వాస్తవ పరిస్థితి ఏంది? ఒక మన బీసీ కమ్యూనిటీ చెందినటువంటి వాడు ఎవరైనా ఇబ్బంది పడి మన దగ్గరికి వస్తే అసలు వాస్తవ పరిస్థితి ఏంది? మూలాలు లేకపోవాల. ఆవేశం అనేది ఆలోచనని చంపేస్తుంది, అస్తిత్వాన్ని చంపేస్తుంది. మనం ఆవేశంలో తీసుకునేటువంటి నిర్ణయాలు చూడవాడు ఏం చేసినా కానీ వాళ్ళు ఎందుకు మాట్లాడేసిపోతుందని ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం చాలా క్యాజువల్ గా చాలా తేలిగ్గా మనల్ని తీసుకునేటువంటి పరిస్థితిని నెట్టివేయబడతాం అనేది వాస్తవం అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎప్పుడైతే మనల్ని ఒక సంఘాన్ని తేలిగ్గా తీసుకునేటువంటి పరిస్థితులు ఉత్పన్నమైతే సమాజంలో మన హక్కుల్ని కాపాడేటువంటి ఒక ఫోరం కానీ ఒక ప్లాట్ఫామ్ కానీ కోల్పోయేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయని చెప్పేసి కూడా మీకు వేదిక నుంచి ఆల్ డ్యూ రెస్పెక్ట్ మీకు విన్నవిస్తున్నాను. దయచేసి ఆలోచన చేసుకోమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. ఇందాక మీటింగ్ పోయినాం, మా పార్టీలో మేము అధికార పార్టీలో ఉన్నాం, మీటింగ్ పోయినాం. సమయాభావం ఏమనుకొని చెప్పేసి నేను కూడా మధ్యలోనే అడిగేసి వచ్చినాను. మా వాళ్ళకి చెప్తాను, ధర్మవరం బీసీ నాయకులు
భవిష్యత్తులో అయినా మీరు మీటింగ్ చేస్తే మన వాళ్ళలో ఉత్సాహం రావాలా, మన వాళ్ళలో ఆత్మస్థైర్యం రావాలా, ఊరిలో మనకు గౌరవం మిగిలే విధంగా చేయమని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఆ దిశగా మీరు చేసే ప్రతి కృషి కూడా మా వంతు సహాయ సహకారాలుగా ఉంటాయని చెప్పేసి కూడా కోరుకుంటూ ఈ రోజున పదవి తీసుకుంటున్నటువంటి జయశ్రీ అప్పటికి ఈ సన్మానం కాదు, వేరే స్థాయిలో సన్మానం తిరిగేటువంటి పరిస్థితులకి వచ్చే విధంగా మేమందరం కలిసి తీసుకుపోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటే అవకాశం కలిగించిన మీ అందరికీ పేరు ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడే ప్రసాద్ గారు అన్ని చుక్కలేశారు. ఐక్యత. ముందుగా ఆలస్యానికి మన్నించాల్సిందిగా కోరుకుంటూ నన్ను కొత్తవాడైనప్పటికీ కూడా కూటమి అభ్యర్థిగా ధర్మవరం వచ్చిన తర్వాత ఆదరించి ఆశీర్వదించి నన్ను ఇవాళ ఈ స్థాయిలో నిలబెట్టిన ధర్మవరం నియోజకవర్గ ప్రజలకి, ముఖ్యంగా బీసీ కుటుంబ సభ్యుల పాదపద్మాలకు నమస్కరిస్తూ రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షులు పెద్దలు కేసీన శంకర్రావు గారు ఇప్పుడే విన్నాం. ఎక్కడ తొట్టుబాటు లేకుండా, ఎటువంటి సంకోచం లేకుండా తను చెప్పాలనుకున్న విషయాన్ని ముక్కు సూటిగా చెప్తూనే సంఘాల బాధ్యత ఏంటి, బీసీలుగా మనం చేయాల్సిందేంటి అని చెప్తూ దేనికి వెరవకుండా తన ఈ మనసులోని భావాన్ని ముక్కసూటిగా చెప్పగలిగిన ఒక డైనమిక్ లీడర్ కదిరి శాసనసభ్యులు ఒక ఐఏఎస్ అధికారిగా తన బాధ్యతల్ని చిత్తశుద్ధితో నిర్వహించి రిటైర్మెంట్ తర్వాత కూడా ఐఎమ్ రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్ అనే ఒక నిదానంతో బీసీ నిదానాన్ని భుజాన్ని వేసుకొని ఒక తెలంగాణలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా బీసీ గలాన్ని వినిపిస్తున్న చిరంజీవి గారికి, సోదరుడు క్రాంతికుమార్ గారికి, ఎక్కడన్నా బీసీ సమస్య వచ్చిందంటే వెంటనే షాప్లో వ్యాపారం ఉన్నా సరే తక్కువని చట్టంలో తెచ్చి బీలు వేసి ఎక్కడ సమస్య ఆయన వచ్చేసే మా రవి గారు కానీ, అదేవిధంగా బీసీ జిల్లా సంక్షేమ సంఘం అధ్యక్షుడు నవాల శంకర్ గారు, నాకు అక్క, మన అందరికీ అక్క, నాకు అక్క, ప్రసాద్ గారికి అక్క, జయశ్రీ గారు ఇవాళ రాష్ట్ర బీసీ మహిళా సంఘం అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరిస్తున్న వేళ వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను ఒక రకంగా మనసులో సంతోషపడుతున్నా. అదేంటంటే నాకు ప్రతి రోజు ఫోన్ వస్తుంది, ఏం సత్యకుమార్ ఆ సమస్య వచ్చింది, నువ్వు మాట్లాడలేదేంటి? మాట్లాడుతున్నా, నేను ఎక్కడ టూర్లో ఉన్నా, 4 గంటలకు వచ్చిన మళ్ళా మస్తు రోజు మళ్ళా అడైతే మున్సిపాలిటీలో చెప్తా వేసినారని చెప్పి పేపర్లో వచ్చింది, నువ్వేమి అక్కడ మున్సిపాలిటీలో తీస్తారు, ఇప్పుడే చెప్తానంటున్నా. సరే ఏది నువ్వు 15 రోజులు ఏంది ధర్మవరం రాలేదేమి అక్కడ బయట తిరుగుతాను, నేను సెలవు తీసుకుంటానా, మంత్రిగా పనుల మీద బాధ్యత మీద తిరుగుతా ఉన్నావు కదా, రోజు టీవీలో చూస్తున్నావు, పేపర్లో చదువుతున్నావు కదా, ఇది నాకు సమస్య. రోజు ఇక్కడ ఎందుకు రాలేదు, ఆ పని ఎందుకు చేయలేదు, ధర్మవరం రాకపోతే ఎట్లా, ఆ సమస్య తీర్చకపోతే ఎట్లా, ఎండాకాలం వస్తాను మంత్రి సమస్య వస్తానే నేను పట్టించుకున్నావా, ఇది సమస్య. నాకు ఇప్పుడు ఎందుకు సంతోషంగా ఉందంటే ఆమెను బిజీగా పెట్టి రాష్ట్రం అంతా తిప్పుతా ఉంటే నాకు ఈ ఫోన్ల బాధ, ప్రతిరోజు సమస్యలు ప్రజలు చెప్పకుండా ప్రజల తరఫున అలా గొంతుకే చెప్పే బాధ నాకు తప్పుతుందని నేను నిజంగా ఈ సందర్భంగా కేసీఆర్ శంకర్రావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకున్నాను. సార్ ధర్మవరం నుంచి కాస్త రాష్ట్రం అంతా తిప్పండి, ఆ బీసీ గలాన్ని వినిపిస్తూ ఉంటారు, ప్రజల్లో చైతన్యం తిప్పడమే కాకుండా నాకు కూడా కాస్త మనశ్శాంతి కలుగుతుందని చెప్పి నేను అంటే నేను బయట చెప్పుకోగలుగుతున్నా, ఇంకొక ఉన్నారు ఇంకొక వ్యక్తి, ఆయన మనసులో సంతోషపడుతున్నారు, ఆయన బయటకు చెప్పలేకపోతున్నారు. మా డాక్టర్ నరసింహ గారు నేను ఎరిగించలేదు సార్, చూడండి నేను ఎరిగించలేదు, మీ మనసులో మాట నాకు అర్థం చెప్పని చెప్పాను.
కాబట్టి నేను లేదు సంతోషం, ఒక మంచి వ్యక్తికి మంచి బాధ్యతలు అప్పటి చెప్పారు. అంటే ఏదైనా సొంతం చేసుకుని తను నమ్మిన సిద్ధాంతం కోసం తను ఏదైతే మాట్లాడారో దాన్ని చేసి చూపించడం కోసం ఒక తపన, చిత్తశుద్ధి, నిబద్ధత కలిగిన నాయకురాలుగా జయశ్రీ గారు మనం ఉంటున్నారు. ఆయన రాష్ట్రమంతా దిగుతే గలాన్ని వినిపించడానికి అవకాశం ఉంటుంది. ఏదో ఇతరులని ఇబ్బంది పెట్టకుండా మన హక్కుల పోరాటం గురించి ప్రజల్లో చైతన్యం నింపడానికి అవకాశం ఉంది. ఇప్పుడే అనుకున్నాము ధర్మవరంలో మామూలు సమావేశం, అదే కాకుండా పార్టీ సమావేశం, ఇతరులతో సమావేశం అంటే హాల్ నిండిపోయేది, ప్రసాద్ గారు చెప్పాడు. కానీ మళ్ళీ బీసీ సమావేశం అనేసరికి సంఖ్య తక్కువ. కానీ అటువంటి చైతన్యం నింపాల్సిన అవసరం ఉంటే సరైన వ్యక్తికి సరైన బాధ్యత ఇచ్చారని నేను భావిస్తున్నాను. అనేక వ్యక్తులు నా ముందు చాలా మంది వక్తలు మాట్లాడారు. మేము వెనకబడిన కులాలకు చెందిన వాళ్ళమే కానీ ఆత్మగౌరవానికి భంగం కలిగితే వెనకడికి వేసే వాళ్ళని కాదని చాలా స్పష్టంగా చెప్పారు. బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళమే కానీ మానసికంగా బలహీనులను కాదు. మా హక్కుల పరిరక్షణ కోసం ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఒక్కడుగు కాదు 100 అడుగులు వేయడానికి కూడా మేము సదా సిద్ధమనే విషయాన్ని వక్తలు అనేక మంది ప్రస్తావించారు. చిరంజీవి గారు అయితే చాలా విస్తారంగా వారు బీసీల హక్కుల గురించి ఏర్పాటు చేయాల్సింది చెప్పారు. బీసీలో ఒక కేవలం మనం బీసీ ఉన్నాం సంఘాల బాధ్యత చెప్తూనే బీసీలో కూడా చెప్పకనే చురుకలు అనిపిస్తూ ప్రసాద్ గారు కూడా విస్తారంగా చెప్పారు. అన్ని మాట్లాడిన తర్వాత మాట్లాడడానికి ఇక్కడ ఏమీ మిగలదు. కానీ ఒక ఐక్యత, బీసీలో ఐక్యత అనేది రావాలి. ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచాలంటే సంఖ్యాబలం ఉంటేనే ఎవరైనా ఎక్కడైనా భయపడతారు. నేను భయపెట్టాలనే ప్రయత్నం చేయట్లా, పరిగణలోకి తీసుకుంటారు. మీరు సంఖ్యాబలాన్ని చూస్తేనే పరిగణలోకి తీసుకుంటారు. ఒక నుంచి అడిగారు అనుకోండి, ఏదో అధికారి దగ్గర మేము ఒక నుంచి అడిగితే పడించుకోరు. 10 మంది అడిగారు అనుకోండి, చూస్తాం. 100 మంది అడిగారు అనుకోండి, చేస్తామంటారు. ఏదైనా రాజకీయ నాయకుల దగ్గరికైనా మీరు ఒకరు పోతే అనుకుంటారు. మీ వెంట 100 మందిని తీసుకెళ్తే 100 మంది ఓట్లు చూస్తాం. 100 మంది ఓట్లు చూసి వెంటనే పని చేయడానికి పరిగెత్తాం. 200 మందిని తీసుకెళ్ళాలనుకో మన కార్లో ఎక్కించుకొని కలెక్టర్ ఆఫీస్ తీసుకెళ్తాం. నువ్వు 500 మందిని ఖండించగలిగే ధైర్యం నీ దగ్గర ఉందనుకో, సత్తా నీ దగ్గర ఉందనుకో, నువ్వు నీ కార్లో ఎక్కించేసుకొని లేదా విమానం బెంగళూరు పోయి విమానం ఎక్కించుకొని ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లి పని చేయించడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఆ ఐక్యత చూపించాలా. మేమందరం సమిష్టిగా ఉన్నాము, కలిసి ఉన్నాము, బలంగా ఉన్నాము, సంఘటితంగా ఉన్నాము. విషయాన్ని సమాజంలోకి తీసుకెళ్లాలంటే ఆ ఐక్యత చాలా అవసరం ఉంది. కాబట్టి బీసీ సమాజంలో ఆ చైతన్యం రావాల్సి ఉంది, ఐక్యత రావాల్సి ఉంది. చాలా 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 సింపుల్ పదంలో రామలింగం గారు పాట పాడి వినిపించారు. ఆ పాట పాడి వింటూ అందరినీ చూస్తున్నాం. ఆయనతో గుర్తు కలుపుతున్నారా లేదా ఆ చైతన్యం రావాల్సి ఉంది. అనేక మంది అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. బట్ ఇంకా అనుకున్న స్థాయిలో రాలేదు. మన రాష్ట్రంలో బీసీల గురించి, బీసీల సాధికారత గురించి మొట్టమొదటిగా ఎవరు వక్త చెప్పారు, నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటి వ్యక్తి. ఈ దేశంలోనే బీసీల గురించి, బీసీలకి చట్టసభల్లో అవకాశాలు కల్పించిన వ్యక్తి మడమతిప్పని మహానాయకుడు ఎన్టీ రామారావు గారు అనే విషయంలో ఎటువంటి సందేశం. ఇవాళ అనేక మంది చట్టసభల్లో ఉన్నారంటే చాలా మంది మనం ఈరోజు పెద్ద నాయకులు అయిన వాళ్ళందరూ కూడా నాకు ఎవరో తెలియని వ్యక్తుల్ని ఆ రాజు గుర్తించి వాళ్ళని నాయకులుగా తయారు చేసి ఇవాళ బీసీలకు ఒక గుర్తింపుని, ఒక అస్తిత్వాన్ని తీసుకొచ్చింది. రాజకీయ పరంగా, సామాజికంగా జ్యోతిబాబు పులే గారు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. మొదటి ఆర్జులు ఆయన అయితే రాజకీయ పరంగా మన తెలుగు రాష్ట్రాల్లో చైతన్యాన్ని రగిలించింది మాత్రం ఎన్టీ రామారావు గారు అనే విషయాన్ని మనం గుర్తించాలి. దాని కారణంగా ఉత్తరానికి కూడా ఆ బీసీ వాదం పాకింది. దాని కారణంగా ఇవాళ దేశంలోనే మొట్టమొదటి బీసీ ప్రధానిగా ఉన్నారు. బీసీ ప్రధానమంత్రి అయినప్పుడు అందరూ మాట్లాడి ఏంటి ఛాయ్ వాళ్ళ అంటాడు, టీ అమ్ముతా అంటాడు, అది పేద కుటుంబం నుంచి వచ్చారని చెప్తాడు. ఈయన దేశాన్ని ఏం పాలించగలడు? గుజరాత్ అంటే ఒక రాష్ట్రము, అదేమిటి దాన్ని పాలించవచ్చు కానీ దేశాన్ని ఏం పాలిస్తారు అని. కానీ ఇవాళ ఆ బీసీ నాయకుడే ప్రపంచమంతా విశ్వ నాయకుడిగా చూసే గోల్ ఇవాళ వచ్చింది. ఒకసారి కాదు 3 సార్లు అప్రత్యేకంగా విజయాన్ని సాధిస్తూ ఇవాళ ప్రపంచ దేశాలు నరేంద్ర మోడీ గారి లేచి నిలబడేసి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ముందుకు వచ్చే పరిస్థితి ఉంది. అటువంటి నాయకత్వం రావడానికి ప్రధాన కారణం మనకి ఒకసారి అవకాశం ఇస్తే ఆ నాయకత్వ లక్షణాలు చూపించుకోగలరు. బీసీలు ఒక రాష్ట్రానికే కాదు, దేశానికి కాదు, ప్రపంచానికి కూడా దిశ చూపగలిగిన సత్తా ఉన్న విషయాన్ని ఈ ప్రపంచానికి ఒక బీసీ బిడ్డ నరేంద్ర మోడీ గారు చేసి అనేక రకాలైన తీసుకొచ్చారు. ఒక పేదరిక నిర్మూలన ప్రధానంగా లబ్ధి పొందేది సామాజికంగా 57% మనం ఈ దేశంలో ఉన్నామంటే పేదరికంలో అట్టడుగులో ఉంటున్న వాళ్ళు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళైతే ఈ సంక్షేమ పథకాల ఫలాలు బీసీలకే ఎక్కువ భాగంలో అందుతాయా లేదా? ఇవాళ 4 కోట్ల మందికి గృహాలను నిర్మిస్తుంటే దేశవ్యాప్తంగా దాంట్లో దాదాపు 45% మంది బీసీలు ఉన్నారనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అక్క
చెల్లెల ఆత్మగౌరవం నింపడం కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి అనేక మంది మనం చూసాం గతంలో మణిపూర్కి వెళ్ళాల్సి వస్తే సూర్యాస్తమయం తర్వాత సూర్యోదయం ముందు వెళ్ళాల్సిన దౌర్భాగ్యకర పరిస్థితులు ఉంటే ఇవాళ 12 కోట్ల వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించి అక్క చెల్లెల ఆత్మగౌరవం నిర్మిస్తే దాంట్లో బీసీల సంఖ్య అత్యధికంగా ఉన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది. ఇవాళ ముద్రా యోజన ద్వారా 52 కోట్ల మందికి 33 లక్షల కోట్ల నిధులతో ఎటువంటి పూచీకత్తు లేకుండా 50,000 నుంచి 1,00,000 రూపాయలు తీసుకోవడానికి అవకాశం ఉంది. దాంట్లో అత్యధికంగా 42% మంది బీసీలు లబ్ధి పొందుతున్నారనే విషయాన్ని కూడా మనం గుర్తించాల్సి ఉంది. అనేక పథకాలు రాష్ట్రంలో మన జ్యోతిబా పూలే మహాత్మా జ్యోతిబా పూలేకి నిజమైన నివాళులు అర్పిస్తూ బీసీ రుణాలను మళ్ళీ ప్రారంభించి ఒకే రోజు 897 కోట్ల రూపాయలు 50% సబ్సిడీతో బీసీలకు ఇవ్వడం జరిగింది. అనేక రకాల ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ యోజన కానీ స్టాండప్ ఇండియా కానీ స్టార్ట్అప్ ఇండియా కానీ నేరుగా బీసీల కోసం 35% సబ్సిడీతో ఇవాళ 10 లక్షల నుంచి 2 కోట్ల వరకు రుణాలు పొందడానికి అవకాశం ఉంది. గతంలో లాగా ఎటువంటి రికమెండేషన్ అవసరం లేకుండా నేరుగా బ్యాంకుకి వెళ్ళి మీ సివిల్ స్కోర్ చెప్పి ఆ రుణం పొందడానికి అవకాశం ఉంది. తద్వారా మన జీవితంలో మనకు ఉపాధి కల్పించుకోవడమే కాకుండా మరి నలుగురు మన తోటి వాళ్ళకి సహాయం అందించడానికి వారికి చెల్లించడానికి వాళ్ళని కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి కూడా అవకాశం కల్పించడానికి అనేక కార్యక్రమాలు తీసుకొచ్చింది. ఇవన్నీ పక్కన పెట్టేస్తే అవునే ఈ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు అయితే నిర్మించారు, ఎయిర్పోర్ట్ వస్తున్నాయి, మంచి మంచి కాలేజీలు వస్తున్నాయి, మెడికల్ కాలేజీలు వస్తున్నాయి, ఇవన్నీ పక్కన ఏ ప్రభుత్వాలు చేస్తాయి. కానీ స్పీడ్ అండ్ స్కేల్, ఆ స్పీడ్ స్కేల్ కాకుండా గ్రామీణ ప్రాంతాల సాధికారత కోసం కూడా పనిచేయడమే కాకుండా ఇవాళ సామాజికంగా పెద్ద పీట బీసీలకి సామాజిక న్యాయం నిజంగా చేస్తున్నారంటే ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 10 సంవత్సరాల పైన ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం. నేనేదో బీజేపీ వాడిని కాబట్టి చెప్పే ప్రయత్నం చేయాలి. మీరు ఈ దేశంలో 106 ఈ రాజ్యాంగ సభలు జరిగితే 106 సార్లు రాజ్యాంగ సభలు జరిగితే అనేక సార్లు మీరు 24 రాజ్యాంగ సభలు చేసుకోండి, మౌలిక స్వరూపాన్ని మార్చడం కోసం చేశారు. 42వ రాజ్యాంగ సభలు చూడండి, ప్రియాంబుల్ మార్చే ప్రయత్నం చేశారు, లేదా వాళ్ళ ప్రధానమంత్రిగా ఉంటున్న వాళ్ళ పదవి కాలాన్ని పెంచుకునే ప్రయత్నం చేశారు, లేదా కుటుంబ ప్రయోజనాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు. కానీ నిజంగా సామాజిక న్యాయానికి జ్యోతిబా పూలే చూపించిన మార్గంలో, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చూపించిన మార్గంలో నడుస్తూ సామాజిక న్యాయం చేసే ప్రయత్నం చేశారు. దాంట్లో భాగంగానే 102వ రాజ్యాంగ సవరణ అనేది బీసీలకి ఎన్సీపీఎస్ కి ఒక కాన్స్టిట్యూషనల్ స్టేటస్, రాజ్యాంగ భద్రత కల్పించే విధంగా రాజ్యాంగ సభలు తీసుకొచ్చారు. దాని ముందు ఎవరు ఆలోచించారు? ఇది ఎప్పుడు నెహ్రూ గారు ప్రధానమంత్రి ఉన్నప్పటి నుంచి కాకా కలెక్టర్ రిపోర్ట్ ఇచ్చారు, పక్కన పెట్టారు. తర్వాత మండల్ కమిషన్ వ్యతిరేకించారు. నేను మళ్ళీ ఏ పార్టీ కూడా తప్పుపట్టే ప్రయత్నం చేయాలి. కానీ నిజంగా ఈ సమాజంలో ఉంటున్న వెనుకబాటుతనాన్ని గుర్తించిన వాడు, ఆ సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యల్ని గుర్తెరిగిన వాడు, వాళ్ళ కష్టాలను కన్నీళ్లు చూసిన వాడు, స్వయంగా అనుభవించిన వాడుగా మాత్రమే వాటిని దూరం చేసే ప్రయత్నం చేయగలడు. అది ఇవాళ ఈ దేశ ప్రధానమంత్రి చేస్తున్నారు. తర్వాత 104వ సవరణ తీసుకొస్తే, రాజ్యాంగ సవరణ తీసుకొస్తే మళ్ళీ చట్టసభల్లో, పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఎస్సీ ఎస్టీలకి, ఎందుకంటే సామాజిక న్యాయం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఎస్సీ ఎస్టీని వేరు చేసి మాట్లాడలేదు. వాళ్ళకి ఈ చట్టసభల్లో రిజర్వేషన్ 10 సంవత్సరాలు పొడిగించే సవరణ తీసుకొచ్చారు. తర్వాత తీసుకొచ్చింది ఏంటయ్యా, 105వ సవరణ రాజ్యాంగ సవరణ తీసుకొస్తే ఆ రాజ్యాంగ సవరణ చాలా అతి ముఖ్యమైన సవరణ. రాష్ట్రాలకి బీసీ కులగణన, ఇప్పుడే కేశవ శంకర్రావు గారు చెప్పారు, బీసీ కులగణన గురించి మాట్లాడారు. రాష్ట్రాలకు బీసీ కులగణన చేసే అధికారాన్ని తీసుకొస్తూ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. చాలా మంది అనుకుంటారు కేంద్రం చేయొచ్చు కదా ఈ పని అని చెప్పి. కేంద్రం చేయాలంటే ఇవాళ ఇక్కడ పక్కన సమాజం వచ్చారు, దానివల్ల నాకు పోటీ చేయాలన్నప్పుడు అవకాశం ఉంటుందో లేదు. కడిలో ప్రసాద్ గారికి అవకాశం ఉంటుందో లేదు. అందరికి డౌట్ వస్తుంది. ఆ 106వ రాజ్యాంగ సవరణ ఏంటయ్యా అంటే, మహిళలకి చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ. దాని కారణంగానే మేము భయపడాల్సింది. మీరు గట్టిగా మాట్లాడాలని చూస్తే మేము భయం వేస్తుంది. మేము బీసీ రిజర్వేషన్ అయితే సీటు బాయ్ ఎందుకు అంటున్నాను, నిజంగా రావాలని కోరుకుంటున్నా, మహిళలు ముందు వరుసలో ఉండాలనుకుంటున్నా. ఈ సభ మీద కూడా నేను ఇప్పుడే నా సోదరుడు క్రాంతి కుమార్ గారు మాట్లాడుతూ దాంట్లో మా కోటా ఎంత అన్నారు. శంకర్రావు గారు మాట్లాడుతూ ఆ తెచ్చిన 33% మహిళలకు కేటాయించిన 33%లో ఓబీసీ కోటా ఎంత అన్నారు. కానీ మాట్లాడుతున్న క్రమంలో ఓబీసీ కోటా మన సంక్షేమ సంఘాల్లో కూడా అమలు కావాలనే విషయాన్ని వాళ్ళు మర్చిపోయినట్టున్నారు. కేవలం ఇద్దరు మాత్రమే వేదిక, ముగ్గురు మాత్రం వేదిక మీద ఉన్నారు. ఇద్దరే మొత్తం ముగ్గురు మన మీడియాలో ఉంది, మొత్తం 4.
నలుగురు ఉన్నారు. మొత్తం వేదిక మీద 67 మంది, నేను ఉంటే నలుగురు ఉన్నారు. కావాలా కోటా ఖచ్చితంగా రావాలా. ఈ బీసీలకు ఈ ఓబీసీ కోటా అనేది బీసీలో రిజర్వేషన్ సాధ్యమైతే ఖచ్చితంగా మహిళలకు కూడా 33% కోటా అనేది ఖచ్చితంగా వస్తుంది. మనం అందరం దానికోసం పోరాడాల్సిన అవసరం ఉంది, గలమెత్తాల్సిన అవసరం ఉంది. అది ఏ ప్రభుత్వమైనా ఆ ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రాజకీయ సాధికారణ కారణంగా మాత్రమే నాయకత్వం లక్షణాలు ప్రసాద్ గారు చెప్పినట్టు నాయకులుగా పెద్ద సామాజిక చైతన్యం తీసుకొచ్చి ఈ దేశ చరిత్రలోనే ఈ సామాజిక సంస్థలు తీసుకోవడంలో ఆద్యుడిగా జ్యోతిబా పూలే ఉంటే ఆయన గుర్తిస్తున్నాం. ఆయన నివాళులు కూడా ఆయన స్మృతికి నివాళులు అర్పిస్తున్నాం, గౌరవించుకుంటున్నాం. కానీ నాయకత్వ లక్షణాలు మామూలుగా కాకుండా రాజకీయంలో కృషి చేసే అవకాశం చాలా ఎక్కువ. ఎందుకంటే చట్టాలు చేసేది రాజకీయంలోనే. ఈ దేశ జనాభాని ప్రతిభ ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కూడా రాజకీయాలు, కాబట్టి రాజకీయాల్లో బీసీలకు ఎక్కువ అవకాశం కలగాల్సిన అవసరం ఉంది. ఏదైనా రాష్ట్రంలో అనేక రకాల బీసీ, నేను చెప్పినట్టుగా బీసీ కార్యక్రమాలు తీసుకొస్తారు. మనము కొన్ని మర్చిపోతాం. బీసీ ఐక్యత అంటున్నప్పుడు కొన్నిసార్లు ఆలోచించాలి, మనం ఎవరి వైపు ఉన్నాం, ఎవరి వైపు మాట్లాడుతున్నాం, ఎవరిని నమ్ముతున్నాం అనే విషయాన్ని కూడా గుర్తించాల్సిన అవసరం. ప్రభుత్వం 2.5 సంవత్సరాల తర్వాత పర్ఫార్మెన్స్ ప్రాతిపదికగా, ప్రతిభ ప్రాతిపదికగా కొంతమంది మంత్రులు మార్చేశారు. మంచిది, అవకాశం ఇవ్వాలా. కానీ మార్చిన క్రమంలో ఎవరిని మార్చారయ్యా? ఇక్కడ ఈ జిల్లాకు సంబంధించిన బీసీ నాయకుడిగా ఆయన వివాదరహితుడిగా పేరు ఉంది, ఆయన్ని మార్చేశారు. ఈ మార్చాల్సి వచ్చినప్పుడు ఎవరు మార్చారు? ఈ జిల్లాకు సంబంధించిన ఒక బీసీ నాయకుడిని మార్చారు. మార్చాల్సి వస్తే కర్నూలు జిల్లాలో ఎవరిని మార్చారు? గుమ్మడి జయరాం గారిని మార్చారు. మార్చాల్సి వస్తే నెల్లూరు జిల్లాలో ఎవరు మార్చారు? అనిల్ కుమార్ యాదవ్ మార్చారు. మార్చాల్సి వస్తే కృష్ణా జిల్లాలో ఎవరు మార్చారు? పాత శాంతి గారిని మార్చారు. మరి ఏం అన్నాడు పెద్దరెడ్డి రామచంద్రరావు గారు లేదా బుక్కన రాజేంద్రనాథ్ మార్చే ధైర్యం ఎందుకు లేదనే విషయాన్ని చర్చించారు. ఎవరు నిజంగా బీసీల పక్షాలు ఉంటున్నారనే విషయాలు మనం గుంటెత్తలేదు. బీసీ డిక్లరేషన్ పెట్టి ఎన్నికల ముందు మార్చి నెలలో 2019 ఎన్నికల ముందు బీసీ డిక్లరేషన్ పెట్టి 5 ఏళ్లలో 70 బీసీల అభివృద్ధి కోసం 75,000 కోట్లు నేను ఖర్చు పెడతానని చెప్పి 5 సంవత్సరాల బీసీ సప్తాహ నిధులు కూడా దాని మళ్ళీ బీసీల నోట్ల మట్టి కొట్టి 75,000 కోట్లు కానీ కేవలం 33,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి 42,000 కోట్లకు లెక్క పెట్టిన వాళ్ళని ప్రశ్నించాల్సిన. ఆ రోజు మనం ప్రశ్నించడం మొదలు పెడితే ఇటువంటి ధైర్యం చేసేవాళ్ళు కాదు. ఆనాడు నమ్మకానికి ఓటు వేసుకున్న తర్వాత దానికి కట్టుబడి ఉండి బీసీల అభివృద్ధి కోసం పాటుపడాల్సిన అవసరం ఉందా లేదా? అదే ప్రాతిపదిక చెప్పి ప్రతిభ ప్రాతిపదిక చెప్పి బీసీ మంత్రులు తొలగించడానికి నీకు ధైర్యం ఉంది, కానీ ఇతర కులాల వైపు వెళ్ళడానికి ధైర్యం లేదు. అంజాద్ భాష జిల్లాలో ఉన్న అంజాద్ భాష వైపు వెళ్ళడం ఎందుకంటే సంఘటితంగా ఉన్నారు. నాకు 10% ఓట్లు ఉన్నాయి, నాకు ఇదిగా ఉంది, లేదా నా సొంత సామాజిక సంబంధించిన వాడు, లేదా వాళ్ళు ఆర్థికంగా బాగున్న వాళ్ళు, ఇటువంటి విషయాన్ని పరిగణలోకి అన్నాడు తీసుకున్నారు తప్పిస్తే ప్రతిభ ఆధారంగా కాదు. ప్రతిభ ఆధారంగా మాత్రమే అయితే ఈ దేశానికి వాళ్ళు విశ్వ నాయకుడిగా ఎదిగిన ఒక బీసీకి సంబంధించిన వాడే నాయకుడిగా ఉన్నాడు, ప్రధానమంత్రిగా ఉన్నాడు. ప్రతిభకు బీసీలో తక్కువ లేదనే విషయాన్ని మనం గుర్తు చేయాల్సిన అవసరం. ధర్మవరంలో చాలా విషయాలు చెప్పారు. కేసీన శంకరరావు గారు ధర్మవరం బీసీల అడ్డా కావాలి, మంచిగా పనిచేస్తే ప్రజలంతా ఆదరిస్తారు. ఏ సామాజిక వర్గమైనా ఆశిస్తారు. బీసీల ఆశీస్సులు ఉన్నాయి, కానీ దాన్ని ఐఎమ్ నాట్ టేకింగ్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. బీసీలో ఆశీర్వదించారు కాబట్టి దాన్ని, కానీ ధర్మవరం అభివృద్ధికి నా శక్తి వంచన లేకుండా పనిచేస్తాను. ఇంకా ఇప్పుడిప్పుడే మొదలైంది, ఇప్పుడిప్పుడే రాష్ట్రానికి కూడా కాస్త ఫైనాన్షియల్ స్టెబిలిటీ వస్తుంది. ఇప్పుడిప్పుడే అధికారులు కూడా కుదురుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబెట్టే ప్రయత్నం గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. కాబట్టి కాస్త సమయం పడుతుంది, కానీ అభివృద్ధిలో కానీ లేదా సంక్షేమ పథకాల ఫలాలు ఎటువంటి రాజకీయ వివక్ష లేకుండా అర్థమైన ప్రతి ఒక్కరికి అందించే విషయంలో కానీ ఎక్కడ కూడా ప్రయత్న లోపం ఉండదు. ఒక్క అడుగు వెనక్కేసే ఆలోచన కూడా ఉండదని ఈ సందర్భంగా మిత్రులారా, మీ అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. నాకు తెలుసు మీకు కడుపులో ఎలకలు పరిగెత్తా ఉన్నాయి, లేదా నాకు పరిగెత్తున్నాయి స్వామి. పొద్దున ఎప్పుడు బయలుదేరినా నేను. రాత్రి ఢిల్లీ నుంచి వచ్చిన, విజయవాడ పోయినా, గుంటూరు పోయినా, గుంటూరు రైలు ఎక్కినా, రైలు ఎక్కి దిగినా, ఇక్కడి నుంచి మరిగిసీర పోయినా, మరిగిసీరలో 3 కార్యక్రమాల్లో పాల్గొన్నాం. మళ్ళా అక్క ఈ లోపల ఫోన్ అక్కడి నుంచి వెళ్ళడం అని, రేపటి నుంచి ఆ బాధ తప్పుతుంది. అక్క మీ టూర్ ప్రోగ్రామ్ మేనేజర్ గా నేను ఉంటా. ప్రతిరోజు దీపాలు కూడా నేను ప్లానింగ్ చేస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు గారితో కలిసి నేను రాష్ట్ర వ్యాప్తంగా తింటా. కాస్త నాకు నరసింహ గారికి సార్ మీరు భయపడకండి సార్.
జోకు లేకపోతే కుటుంబ సభ్యుల మధ్య, ఎందుకంటే నేను మొట్టమొదటిగా ధర్మవరం వచ్చినప్పుడు జయశ్రీ గారు టీవీలో మాట్లాడుతున్నారు, సత్యకుమార్ మాట్లాడుతున్నాను. నేను తలదొక్కున్నా, ఏంట్రా నేను ఇంకా నాకు ధర్మవరంలో నేను ఎవరికి తెలియదు, నాకు కొంతమంది తెలుసు, నేను ఎవరికి తెలియదు అని నేను అనుకుంటా. అంటే నా తరపున ఏంటి మా తమ్ముడు మా సత్యకుమార్ మాట్లాడుతున్నారని మళ్ళీ చూస్తే ఈ ఎక్కడో ఈ ఫేస్ కటింగ్స్ చూశానే, ఎక్కడో బాగా తెలిసిన వాళ్ళే అనుకున్నా, నాకు తెలియదు. నేను కూడా ఇంటికి వెళ్తే చూసా, ఫోటో చూసి నాకు అప్పుడు అర్థమైంది. ఎందుకంటే జయశ్రీ గారి అల్లుడు నాకు ఒక 25 సంవత్సరాలుగా స్నేహితుడు, చంద్రశెట్టి అనిల్ గారి 25 సంవత్సరాలుగా తెలుసు కాబట్టి అవి ధర్మపత్ని కూడా నాకు తెలుసు. ఆనాడు అంటే కొత్తగా వచ్చిన వ్యక్తిని ఒక కుటుంబ సభ్యులుగా కలుపుకొని ఆనాటి నుంచి ఈనాటి దాకా రాబోయే రోజుల్లో కూడా అదే ప్రేమ వాత్సల్యం చూపిస్తూ ఒక తమ్ముడిగా స్వీకరించి ఆనాడు ఆయన అందరికన్నా ముందు వచ్చి మాట్లాడారు. అందరికన్నా ముందు వచ్చి ఈ బయటోడు కాదు మావాడు మా తమ్ముడు అని చెప్పి సందేశాన్ని నియోజకవర్గంలో పంపించాను. నేను ఇప్పటికీ కృతజ్ఞుడే ఉంటాను. రవి గారు మొదటిసారి నేను వచ్చినప్పుడు రవి గారు వస్తానే ఫోన్ చేశాను, ఒక మిత్రుల ద్వారా మాట్లాడి మళ్ళీ ఆయన వచ్చి మద్దతు తెలిపాడు. మళ్ళీ నగేష్ గారు కూడా నేను ఎక్కడో ఉంటే అక్కడికి వెళ్ళడానికి వచ్చింది. నాకు వ్యక్తిగతంగా పరిచయాలు లేవు, అయినప్పటికీ కూడా ఫోన్లు చేసి ఎవరు చెప్పడం లేదు, మాట్లాడడం ఒక్కొక్కరు కలిసిన తర్వాత ఆ శక్తి సంఘటితమై ఇవాళ ధర్మవరం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా సత్యకుమార్ గెలవడానికి అవకాశం ఇచ్చింది. దానికి మీ అందరూ కూడా ఆశీర్వాదాలు అందించారు. మీరు ఇచ్చిన ఆశీర్వాదానికి శాసనసభ్యులుగా ఎటువంటి ప్రయత్నం లేకుండా మీరు రుణం తీర్చుకుంటారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. భారత్ మాతాకి. మరి సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, మరి సన్మాన కార్యక్రమానికి మరి బీసీల యొక్క ఐక్యతను చాటి చెప్పినటువంటి ప్రతి ఒక్క బీసీ మహిళా మనులకు మరియు బీసీ సోదరులకు, బీసీ సంఘాలకు, బీసీ ఉద్యోగ సంఘాలకు మరి కార్యక్రమానికి విచ్చేసి తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇచ్చినటువంటి మరి రాష్ట్ర అధ్యక్షుల గారికి, కార్యదర్శి గారికి మరి ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్య అతిథులుగా చేసినటువంటి శ్రీ కందుకుంట వెంకటప్రసాద్ గారికి మరియు మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ గారికి మరి ఈ సమావేశం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. అందరూ కూడా మంచి భోజనాలు చేసి गोपाल साइड गोपाल ना मेरे को गोपाला साइड गोपाल ना చేతుల్ని నా गोपाल